హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్ గా సాయిధరం తేజ్ పిఠాపురంలో తన బాబాయ్ గారికి ప్రచారం చేయడానికి వెళ్ళారు. అంటే సాయిధరం తేజ్ ఒక్కడే కాదు, సినిమా స్టార్లు చాలా మంది వెళ్తున్నారు. అయితే సాయిధరం తేజ్ మీద దాడి చేయడం ఒక రాడుతో రీసెంట్ గా అది చాలా కలకలం రేపుతుంది. ఆ రాయి కూడా వేరే వ్యక్తికి తగిలి తను చాలా రక్తస్రావానికి గురయ్యాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మనం ముఖ్యమంత్రికి తగలలేదు కాబట్టి ఇది పెద్ద విషయంగా తీసుకోకూడదు. చెప్పాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలితే ఒక గులకరాయి అయితే గులకరాయి బౌన్స్ అయ్యి పక్కనే ఉండే మినిస్టర్కి తగులుతుంది, ఆయన కన్ను పోతుంది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి కాలికి కూడా తగులుతుంది. అది ముఖ్యమంత్రి అని ఆ గులకరాయికి కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ సాయిధరం తేజ్ కొట్టబోయారు కదా, అంటే సాయిధరం తేజ్ని కొట్టడం అంటే పవన్ కళ్యాణ్ని కొట్టడం అని మీరు అట్లా తీసుకోవాలి. అంటే ఆయన ఏమీ చేయలేక ఆయనకు కావాల్సిన వ్యక్తి మీద వాళ్ళు దాడి చేశారు. అది ఈయన అదృష్టమో అవతల వ్యక్తి దురదృష్టమో అవతల వ్యక్తికి తగిలింది. ఏదైనా రాళ్లు విసరడం అనే సంస్కృతి తప్పు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది ఇంతకు ముందు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది, పవన్ కళ్యాణ్ గారి సభల్లో జరిగింది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాళ్ల దాడి అనేది జరుగుతుంది. ఇది ఒక ఫ్రస్ట్రేషన్ అన్నమాట. అంటే మేము ఓడిపోతాము అనే ఒక బాధలో ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకోవాల్సింది వంగా గీత మనుషులు అన్నారు. ఇది జరిపించింది. సరే, ఎవరు చేసినా కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎవరు చేసినా కూడా మనం ధైర్యంగా ఒక రాజకీయం నడిపేటప్పుడు మనం అక్కడ ఎదుర్కోవాలి తప్ప మనుషుల్ని ఈ విధంగా రాళ్ల దాడులు లేకపోతే వాళ్ళని కొట్టించటాలు లేకపోతే తిట్టించటాలు ఇది సంస్కృతి కాదండి. ఇది యాక్చువల్గా రాజకీయ సంస్కృతి ఇది కాదు. మనం ప్రజాక్షేత్రంలోకి వచ్చాక మనం ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి తప్ప అంటే నువ్వు రాళ్ల దాడి చేయిస్తాను అని నువ్వు సంకేతం ఇస్తున్నావా ప్రజలకి? అంటే నేను ఎన్నుకోవద్దని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా నువ్వు? ఇది అంతే కదండి. ఇప్పుడు ఆ రోజు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి మైనర్స్ ని వాళ్ళ పేరెంట్సే చెప్పారు. ఒక వడ్డెర సంఘానికి సంబంధించిన ఒక గూడెం నుంచి కొంతమంది పిల్లల్ని నీకు 300 ఇస్తాం మద్యం ఇస్తామంటే ఒక మైనర్ బాలికకి మద్యం ఇవ్వడం ఏంటంటే అసలు ఆ రోజు అది తప్పు కదా. అది ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా చేసేసరికి అతనికి కోపం వచ్చింది. ఇంత కష్టపడి వచ్చి ఆ ఎండలో పడి ఇటువంటి ఎండల్లో పిల్లలు వచ్చి అసలు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఒక పక్క గంజాయి నేర్పిస్తున్నావా? గంజాయి చాక్లెట్లు స్ప్రెడ్ చేస్తారా వీళ్ళు? ఇప్పుడు ఈ పిల్లాడికి మందు అలవాటు చేయటం ఏంటంటే తప్పు కదా అది. అసలు దాని మీద ఎవడు మాట్లాడు. ఆ పిల్లాడు జగన్మోహన్ రెడ్డిని చంపేద్దాం అనుకున్నట్ట. ఆయన అదృష్టం కొద్ది కళ్ళకి తగలలేదు, కన్నుకు తగలలేదు, పైన తగిలింది కాబట్టి ఆయన బతికిపోయాట. అంటే గురుత్వాకర్షణ శక్తి ఒక గులకరాయికే ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళకి గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఈ రాయి తగిలి పక్కవాడికి తగిలితే అది సంబంధం ఉండదు వీళ్ళకి. అది మనం ఆలోచించాల్సిన సైంటిఫిక్ గా కూడా చూసుకుంటే ఆ రకంగా ఉంటుంది. ఏది ఏమైనా వంగా గీత గారు, చిరంజీవి గారు వచ్చారు నిన్న, సురేఖ గారు నిన్న మాట్లాడారు. మీరు వింటే మా మరిదిని గెలిపించండి అని కళ్ళని పెట్టుకున్నారు నిన్న పిఠాపురం వచ్చి. సో ఓ పక్క చిరంజీవి గారు, ఈవిడెవరు సురేఖ గారు, వరుణ్ తేజ్ గారు, అండ్ దెన్ ఇతను ఎవరు మన బన్నీ గారు, అల్లు అర్జున్, అండ్ దెన్ చేరుకున్నారా మేడం? ఎవరు అల్లు అర్జున్ గారు కూడా వచ్చారా? మొన్న కలిసారు కదా పవన్ కళ్యాణ్. పిఠాపురం రాకపోయినా ఆయన తన సాలిడారిటీ తెలిపారు. సో దట్ ఈస్ ఇనఫ్ కదా. ఇప్పుడు పిఠాపురమే రానక్కర్లేదండి, ఒక మాట చాలు కదా. ఇప్పుడు మేము ఒక కుటుంబం అనేది తెలియజేస్తే చాలు ప్రజలకి. ఎందుకంటే అతనికి ఉండే ఫ్యాన్స్ అతనికి ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ వచ్చేసరికి వంగా గీత గారు భయపడుతున్నారు. ఎక్కడ ఈయనకి 1,00,000 ఓట్ల మెజారిటీ దాటుతుందో అని, ఎక్కడ గాజు గ్లాసు విన్ అవుతుందో అని. ఎందుకంటే ఛాలెంజ్ కదా ఇది. సో నేననేది, నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చాక ఇలాంటి చిల్లర పనులు చేయకూడదు. మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఏనుగుని కుంభస్థలం మీద కొట్టాలి తప్ప ఇట్లా రాళ్ళు వేసితే ఏనుగుకి ఏం తగులుతుందండి? అంతే కదా. సో ఇది ఆ రకంగా తీసుకోవాలి మీరు. రైట్. అంటే ఒక రకంగా దీన్ని తప్పని మీరు ఖండిస్తున్నారు. తప్పకుండా. ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు మనుషులకు వేస్ట్ చేసినా తప్పే, అంటే పిల్లలు ఆకతాయిగా చేసినా తప్పే. అంటే ఆయన కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళు చేయకూడదు. అలాగని అధికార పక్షంలో ఉన్నాం కదా అని వీళ్ళు చేయకూడదు. ఎప్పుడు కూడా హింస అనేది పనికిరాదండి రాజకీయాలకి. ఏదైనా అహింసతోటి మీరు చేసే మంచి పనులు చెప్తూ మీ క్యాండిడేట్ని ప్రూవ్ చేసుకుంటూ మీరు వెళ్తే తప్పకుండా విజయం ఎవరికైనా వర్తిస్తుంది. చిరంజీవి గారు పిఠాపురంలో ప్రచారం చేస్తారంటూ ఒక టాక్ వినిపిస్తుంది. ఇది నిజమేనా మేడం? అదే చెప్తున్నా, తప్పకుండా వస్తారు. ముందు నిన్న సురేఖ గారు వచ్చారు, మాట్లాడారు. ఆల్రెడీ పిఠాపురంలో సురేఖ గారు ఉన్నారు. నిన్న మాట్లాడారు కదా. ఓకే. ఇంకా చిరంజీవి గారు కూడా నిన్ననే రావాలి, వచ్చి ఉండాలి. రాలేదా? మీరే చెప్పాలి మేడం.
వచ్చారని అనుకుంటా. ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా చేశారు అని టాక్ వచ్చింది కదా మనకి, మన ఫోటోలు విజువల్స్ కూడా చూసాము. అంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు కూడా పిఠాపురంలో కలిసి ప్రచారం చేస్తున్నారా? కలిసి చేయట్లేదు, ఈయన హిందూపూర్ కూడా వెళ్ళారు అని నిన్న విజువల్స్ అయితే మనం చూసాము. ఓకే. అందులో ఇదేంటో మనం ఇంకా చూడాలి దాని గురించి. ఏది ఏమైనా చిరంజీవి గారు సపోర్ట్ ఇచ్చారు, దట్ ఈస్ ఇనఫ్. అదే ఆయన విజయానికి సంకేతం. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారికి ఓకే. ప్లస్ కూటమితో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా చాలా ఓపెన్ హార్టెడ్ గా వాళ్ళు కూడా వాళ్ళ మేము కూటమితో ఉన్నాము, మేము గెలుస్తాము అని వాళ్ళు నిన్ననే విజయ సంకేతం ఇచ్చేసారు. నిన్న అమిత్ షా ఇచ్చేసారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి శుభ సూచకాలే. సో నెక్స్ట్ గెలవబోయేది తెలుగుదేశం కూటమి, చంద్రబాబు నాయుడు గారు అండ్ జనసేన, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. ఓకే మేడం, రైట్ మేడం. అలాగే సజ్జల మీద కూడా ఒక సిఐడికి ఒక కేసు పెట్టిందని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి వల్లే పెన్షన్లు ఇబ్బంది పెడుతున్నారని ఒక ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. ఇందులో భాస్కర్ రెడ్డి గారికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అన్నారు. సో దాని గురించి ఇప్పుడు సజ్జల ఇతను ఎవరు, అతని పేరు వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డి. సజ్జల భార్గవ్ రెడ్డి మీదే కేసు సిబిఐ ఫైల్ చేసింది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళే ఆపేస్తున్నారు అని మహిళలను కించపరుస్తూ కూడా ఆయన ఏవో పోస్టులు పెట్టాడు. దాని మీద తెలుగుదేశం కూటమి కంప్లైంట్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దాని మీద సిబిఐ చర్యలు చేపట్టింది. ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళ మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు మీద అండ్ దెన్ లోకేష్ మీద ఇంకో 10 మంది మీద కేసులు పెట్టించారు కదా వాళ్ళు. అయితే అది మంచి పని యాక్చువల్లీ. బట్ ఇట్లా ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈయనే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా చూసుకునేది సజ్జల భార్గవ్ రెడ్డి. ఆ మధ్యన వైజాగ్ లో కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్షియర్స్ అనేది మీటింగ్ పెట్టి, మీకు గుర్తుండుంటే ఆయన పరువు తీశాడు కదా, ఎవరిది, జగన్మోహన్ రెడ్డిది. అంటే ఈయన దగ్గర ఆయన పరువు తీసాడా? సంబంధం అది ఇంకా సందేహమా మీకు? ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఛార్జిగా ఉండి ఒక సోషల్ మీడియాకి నువ్వు సరైన ఆన్సర్ ఇవ్వలేకపోతే ఇంక నువ్వెందుకు? జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఇచ్చుకోలేకపోయాడు ఒక ఎంటర్ప్రీనియర్ అడిగిన ప్రశ్నకి. ఈయన ఏదో నేను చెప్తాను అని మైక్ తీసుకుని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి అని చెప్పాడు. అది ఆయన సోషల్ మీడియా స్పెషాలిటీ అన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని అదే చెప్తున్నానండి, మనకి శత్రువులు ఎక్కడో ఉండరు తేజ గారు, మన చుట్టూ ఉండే వాళ్ళే. మనం ఎన్నుకోవటంలో ఉంటుంది. ఇప్పుడు నీ స్నేహితుడు ఎవరు చెప్పు, నీ గురించి చెప్తానని ఒక సామెత ఉంది మనకి, ఒక మంచి సేయింగ్ అన్నమాట అది. అట్లాగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓడించక్కర్లా. సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ సజ్జల భార్గవ్ రెడ్డి, అండ్ దెన్ మన కొడాలి నాని గారు, అండ్ దెన్ పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, బొత్స గారు, రోజా గారు, విడదల రజని, వీళ్ళు చాలండి ఆయన ఓడిపోవటానికి. ఎందుకంటే ఈయనకి చెడు చేసేది వీళ్ళే. ఇప్పుడు మీకు లేకపోయినా కూడా వాళ్ళు ఇంకా నేర్పిస్తారు అనమాట. మీకు ఇంత ఉంటే దాన్ని రెట్టింపు చేసేది వీళ్ళు. ఆ రకంగా ఈయన మొత్తం అన్ని రకాలుగా సర్వభ్రష్టత్వం అంటారు చూడండి, అట్లా అంతా భ్రష్ట. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.